దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇదిగో నీవు నా సేవకుడవు, నీ వలన, లేదంటే నీవు నా సేవకుడవు, నీవు నా సేవకురాలవు, నీ వలన నాకు కీర్తి కలుగునని నేను నీతో చెప్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. అందుకే కీర్తి కలగబోతూ ఉంది, దేవుడికి మహిమ కలగబోతూ ఉంది నా జీవితం ద్వారా. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, ఈ శ్రమలు కొద్ది కాలమే శ్రమలు, ఓపిక పట్టు, నిరీక్షణ కలిగి ఉండు. దేవాదేవుడు అంటూ ఉన్నాడు. అంతే మాత్రాన కాదండి. 49వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ వచనం చూడండి. ఆయన నాకు పదునైన కత్తి వంటి వాక్కు నొసగెను, తన హస్తముతో నన్ను రక్షించెను, నన్ను వాడి అయిన బాణముగా చేసి వాడుకొనుటకు తన అమ్ముల పొదిలో దాచెను. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మనం అందరం గుర్తుపట్టాల్సిన అంశం ఇక్కడ అదేంటంటే, ఒక తల్లి, లేదంటే ఒక తల్లినే తీసుకుందాం, తండ్రి కాదు, ఒక తల్లిని తీసుకుందాం. పాలిస్తున్న పసి కందుని తన యొక్క ఒడిలో దాపెట్టుకుంటుంది. ఆ తల్లి కొంగు కప్పి పాలిస్తూ ఉంటుంది. ఆ తల్లి కనబడనీయదండి, ఆ బిడ్డ పాలు తాగే విధానం కూడా కనబడనీయదు. అంటే ఏంటంటే దిష్టి తాకుతుంది అని అంటారు కొంతమంది, చాలామంది. అలా అని కాదు కానివ్వండి, ఆమె ఆలోచనలు ఏంటి అంటే, నా బిడ్డని నేను దాపెట్టుకోవాలి, నా బిడ్డని నా ఒడిలో కౌగిలించుకొని ఉండాలి. చూడండి, కౌగిలించుకోవడము ఒక ఎత్తు. దేవాతి దేవుడు మనల్ని హత్తుకున్నప్పుడు ఆ స్పర్శ, ఆ యొక్క ఎక్స్పీరియన్స్, ఆ అనుభూతి అనేది అసలు అంతుపట్టనిదండి, వివరించలేము అది. ఈవెన్ మనకి బాధ ఉన్నప్పుడు, మన కష్టం ఉన్నప్పుడు, మనకి ఏదైనా దుఃఖం ఉన్నప్పుడు మనం ఒకటే చూస్తాము. ఏమని చూస్తామంటే, ఎవరైనా వచ్చి పలకరిస్తారేమో అని చూస్తాం. పలకరించే వాళ్ళు ఉంటే పర్లేదు, పలకరించకపోయినా కూడా పలకరించకపోయేసరికి మనం బాధపడతాం చాలామంది. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఒక్కసారి? ఎవరైనా వాళ్ళకి తెలిసి తెలియకుండానే పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా వచ్చి మనల్ని హత్తుకున్నారు, వచ్చి మనల్ని కౌగిలించుకున్నారు. ఒక అమ్మాయిగా నువ్వు ఉన్నావు, నేను ఒక అమ్మాయిని అనుకోండి, లేదంటే నన్ను నువ్వు వచ్చి కౌగిలించుకున్నావు, తల్లి జోష్న ఏమైంది, బాగున్నావా అని. కానీ నా హృదయంలో ఒక బాధ అనేది ఉంది ఆల్రెడీ. నువ్వు వచ్చి కౌగిలించుకునేసరికి నాకు దుఃఖం ఆగదు. ఎందుకు? బాధలో ఉన్నాను కాబట్టి. అంటే ఎవరైనా మాట్లాడేటప్పుడు కంటే ఎక్కువగా ఎవరైనా వచ్చి మనల్ని హత్తుకున్నప్పుడు వారి ఎవరో మనకు తెలియదు, ఎంత ప్రేమిస్తున్నారో మనకు తెలీదు, అసలు ఏంటో మనకు తెలీదు, వారి యొక్క వంశోత్తరం మొత్తం మనకు తెలీదు, వారి యొక్క 4 తరాలు మనకు తెలియదు, ఆమె క్రైస్తవురాలా అన్యురాలా ఇంకెవరా అని మనం ఆలోచించాం. కానీ నన్ను ఓదారుస్తుంది అని మనము ఆమె నమ్మేసి మన యొక్క జీవితం మొత్తం కూడా నాకు ఇలాంటి బాధలు ఉన్నాయి, అలాంటి బాధలు ఉన్నాయని చెప్పేస్తూ ఉంటాం. మెట్టుగూడ చర్చిలో జరిగేది మ్యాక్సిమం ఇలాంటివి. ఈవెన్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఎందుకమ్మా బాధపడుతున్నావు అంటే పట ఏడుస్తారండి. ఏమైందమ్మా అంటే పట ఏడుస్తారు, మాటలు రావు. నేను వితంతురమ్మా, నా భర్త రీసెంట్గా చనిపోయాడు. ఇలా ఉంటాయండి. ప్రతి బిడ్డని పలకరిస్తే ఏడిపే మొట్టమొదటిగా వచ్చేది. ఎందుకు? ఈ లోకము దాని పని అది చేసుకుంటుంది. ఈ లోకంలో ఉన్న మనమందరం కూడా మన పనులు మనం చేసుకుంటున్నాం. దేవాదేవుడు చెప్పాడు కదా, నిన్న ముత్తు సుందర అనే ద్వారా చెప్పారు, ఈరోజు బ్రదర్ మార్టిన్ గారి ద్వారా చెప్పారు, ఎవరి పనులు వాళ్ళే చేసుకుంటున్నారు, నా చిత్తం ఎవరు చేస్తున్నారని దేవాదేవుడు వెతుకుతూ ఉన్నాడమ్మా. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు బాధలో ఉన్నావు. ఆ బాధ కేవలం నీకే అని కాదు, ఈ బాధలో ఎవరున్నారయ్యా, ఈ బాధలో ఎవరున్నారు తండ్రి, ఈ బాధలో నేను ఎవరిని ఓదార్చాలయ్యా. నిజంగా మనుషులకి చాలా కష్టమైన పని ఇది నిజంగా. కానీ దేవుడి ఆత్మకి ఇది సాధ్యం. ఒకవేళ మన గ్రూప్లో కొంతమందికి గర్భఫలం లేదు, ఒక అమ్మాయి కాల్ చేస్తుంది, కాల్ చేసి ఏమని అంటుంది, అక్క నాకు సంవత్సరం అయిందక్క, 2 సంవత్సరాలు అయిందక్క పెళ్ళై గర్భఫలం లేదంటది. ఇప్పుడు నువ్వు నేనేం చేయాలి? నాకు 13 ఏళ్ళ నుండి పిల్లలు లేరమ్మా, 9 ఏళ్ళ నుండి పిల్లలు లేరమ్మా, 4 ఏళ్ళ నుండి పిల్లలు లేరమ్మా. కానీ దేవుడు ఇస్తాడు తల్లి, ప్రార్థనలకి రా, దేవుడు ఇస్తాడమ్మా, దేవుడికి సాధ్యమే అని మనలో ఎప్పుడైనా చెప్పగలిగామా? మనకున్న బాధే, మనకున్న శ్రమే, మనకున్న దుఃఖమే, మనకున్న కన్నీరే, ఆ బిడ్డ ఏడుస్తూ ఉంది, దుఃఖిస్తూ ఉంది, ఆ బిడ్డని దేవాదేవుడు మీ దగ్గరికి పంపించాడు. చెప్పమ్మా, నా ప్రేమని ప్రకటించమ్మా, చెప్పమ్మా, నా చిత్తము చేయమని చెప్పమ్మా, చెప్పమ్మా, ఆ బిడ్డకి ప్రార్థన చేసుకోమని చెప్పమ్మా, చెప్పమ్మా, ఆ బిడ్డకి వాక్యం ధ్యానించుకోమని చెప్పమ్మా. నేను మాట్లాడతాను తల్లి ఆ బిడ్డతో. ఇప్పుడు నువ్వు వెళ్ళి మాట్లాడమ్మా, నీ ద్వారా నేను ఆ బిడ్డతో మాట్లాడతాను. కానీ మనలో చాలామందిని ఆత్మని చల్లారుస్తున్నా అంటే ఆర్పేస్తూ ఉన్నాము. 1 తెస్సలోనికీయులకు రాసిన లేఖలో 5వ అధ్యాయం 19వ వచనంలో ఉంది, ఆత్మని ఆర్పకుడి, ఆత్మని అడ్డగింపకుడి. దేవాదేవుడు ఎందుకు చెప్తున్నాడు ఇది? బయటికి పోయి తప్పట్లు కొట్టి ఆరాధన చేసి
ఇదిగో నేను నిన్ను యేసు నామంలో స్వస్థతపరుస్తున్నాను, లే నడిచి వెళ్ళు. అంత కృపని దేవుడు మనకి ఇవ్వలేకపోయినా దేవుడు ఇవ్వగలుగుతాడు. కానీ మనము ఒబీడియన్స్ యొక్క అవిధేయత ఉంది మనలో, కాబట్టి మనం పొందుకోలేకపోతున్నాం. కాబట్టి దేవాదేవుడు అంటున్నాడు, నువ్వున్న స్థలము నుండే చేయి పరిచర్య, నువ్వున్న స్థలము నుండే మొదలుపెట్టు పరిచర్య, నువ్వున్న ఆ ప్లేస్ నుంచే మాట్లాడు దేవుడి మాటను, నువ్వున్న ఆ ప్లేస్లోనే వాక్యం చదువు. బయటికి వెళ్ళి రాష్ట్రాలు దేశాలు తిరగాల్సిన అవసరం లేకుండానే అనేక మంది పునీతులు, అనేక మంది పాపాత్ములు పునీతులయ్యారు. ఎలా అయ్యారు? కేవలం ఒక్కటే, దేవుడితో మాట్లాడడం బంజేలేదు. వాళ్ళు దేవాతి దేవుడు వాళ్ళతో మాట్లాడడం బంజేలేదు. ఎందుకు? దేవుడి పరిచర్య చేయాలి, దేవుడి చిత్తము చేయాలి, దేవుడి కోసం బ్రతకాలి. ఈ రోజున మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీసభ ఒక తల్లి యొక్క పండుగను కొనియాడుతున్నాము. ఎవరైనా చెప్తారా? తల్లి, ఒక ఆవిడ యొక్క తల్లి కూడా కాదు, ఒక పునీతురాలు యొక్క పండుగను కొనియాడుతున్నాం. పునీతురాలు పేరు చెప్తారా ఎవరైనా? పునీత క్యాథరిన్ లబోరే. ఈ గొప్ప పునీతురాలు ఎంత గొప్పదంటే మఠకన్యా స్త్రీ, మత సాక్షిగా నిలబడుతుంది. అయితే ఏ సంవత్సరం నాకు గుర్తులేదండి, జస్ట్ ఓవరాల్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈ యొక్క క్యాథరిన్ లబోరే అనే ఈ యొక్క మఠకన్యా స్త్రీ మొట్టమొదటిగా దివ్య సప్రసాదములో, దివ్యమైన మందసంలో కూర్చున్నప్పుడు, మందసం దగ్గర కూర్చున్నప్పుడు దివ్య సప్రసాదములో ఆ యొక్క శరీరములో, ఆ యొక్క రొట్టెలో, ఆ యొక్క అప్పములో యేసు ప్రభువాని రూపాన్ని చూసింది. అంటే దేవుడు ఇష్టపడి ఆ బిడ్డకి తన యొక్క రూపాన్ని, నా రూపం ఇలా ఉంది అని చూపించుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడికి రూపం లేదా? ఉంది, చూపించుకున్నాడు తన రూపాన్ని. దాని తర్వాత కొన్ని రోజులు గడిచిపోతున్నాయి. ఎప్పుడు దివ్యమందసం ముందుకు వచ్చి ప్రార్థిస్తున్న సమయంలో మరియ తల్లి 3 సార్లు దర్శనం ఇచ్చింది. ఇది ఎలాంటి దర్శనం అంటే, యేసు ప్రభువు మొట్టమొదటిగా కనబడ్డారు, అయిపోయింది. మరియ తల్లి 3 సార్లు దర్శనం ఇచ్చింది, అయిపోయింది. ఎలాంటి దర్శనం అంటే, ఒక బంగారు ఒక అక్షరాలతో ఆ దేవాదేవుడు తనకు చూపించిందంటే, మరియ తల్లి పాపము లేని అమలోద్భవి, జన్మ పాపము లేక ఉద్భవించిన రాజ్ఞి అని ఒక టెక్స్ట్ రాసి చూపించాడంట దేవుడు. ఎవరికి? క్యాథరిన్, ఈ యొక్క మన ఎవరండి, క్యాథరిన్ లబోరే గారికి. అంటే దేవుడు ఇష్టపడి దర్శనం ఎవరిస్తారు? దేవుడు ఇవ్వాలి. మరియ తల్లి దర్శనం కనబడాలంటే ఎవరు చేయాలి? దేవుడు ఇవ్వాలి. దర్శనంలో నువ్వు కనబడే అమ్మ అంటేనే అమ్మ మరియ తల్లి దర్శనం కనబడుతుంది. నీకు నాకు ఇప్పుడు కొంతమంది కనబడుతూ ఉంటారు దర్శనంలో. ఎట్లా కనబడుతున్నారు? దేవుడు మన కళలకి కూడా అధిపతి, దేవుడు మన జీవితానికి అధిపతి, దేవుడు మన ఆత్మకి అధిపతి, దేవుడు మన సమస్తానికి అధిపతి అయినాడమ్మా. నిద్రపోయే సమయానికి కూడా అధిపతి అయినాడు. నిద్రపోతున్నప్పుడు కూడా మన ఆత్మని ఏలుతూ ఉన్నాడు. మనం చచ్చిపోకుండా మనల్ని జీవవంతులుగా లేపుతూ ఉన్నాడు ఉదయకాల సమయంలో. ఇది ఎలా జరుగుతుంది? కళలు కూడా దేవుడి ఆధీనంలో ఉన్నాయి, దర్శనాలు కూడా దేవుడి ఆధీనంలో ఉన్నాయి. నీకు ఏం చేయాలని దేవుడు ఆశపడుతున్నాడో, నీకు ఏమి ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడో అదే నీకు చూపిస్తున్నాడు. కళల ద్వారా, దర్శనాల ద్వారా అనొద్దు. మరి మొన్న ఎవరో ఇట్లా చచ్చిపోయినట్టు అని అర్థమైందండి. మొన్న వచ్చి నన్ను ఆమె తిట్టింది, నేను వెళ్ళి ఆమె తిడదాం అనుకున్నాను, కానీ అలా కనబడలేదు, కానీ ఆమె చచ్చిపోయిందండి నెక్స్ట్ డే. ఇలాంటి దర్శనాలు అబద్ధపు దర్శనాలు ఇవి, ఈ దేవుడి దర్శనాలు కాదు ఇవి. ఎదుటి వారి యొక్క ఫాల్స్ అంటే, ఎదుటి వారి యొక్క ఫాల్ అంటే వారు పడిపోవడం కోరుకోవడం, వారు నాశనం అయిపోవాలని కోరుకోవడం, వారు దీవెనకరంగా ఉండొద్దని కోరుకోవడం. నన్ను అన్నది కాబట్టి ఆమెకి ఇలా అయ్యింది. ఇలాంటివి దేవుడు ఇష్టం లేదు. అలాంటి వాళ్ళకి దేవుడు దర్శనాలు అసలే ఇవ్వడు. ఇది నిజం. ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకొని కళలు నమ్ముతూ, దర్శనాలు నమ్ముతూ, ఇది నీ యొక్క ఆలోచన, నా యొక్క ఆలోచనలు ఎలా ఉండాలంటే, అమ్మ ఒకటి గుర్తుపెట్టుకో, దేవుడు మనకి సమీపముగా ఉన్నాడు. మనము దేవుడికి సమీపంగా వెళ్తున్నామా? ఇదొకటి గుర్తుపట్టు. దర్శన భాగ్యమైనా, కళల భాగ్యమైనా, వాట్ ఎవర్ ఇట్ మే బి, దేవుడు నీకు నాకు దర్శనం ద్వారా మాట్లాడుతున్నారు. అనేక మందితో దేవుడు మాట్లాడబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇందులో బ్రదర్ కూడా ఫోన్ చేసి అదే చెప్పాడు. మొన్నటి రోజు మనం అదే అనుకున్నాం, దేవాదేవుడు దర్శనం ద్వారా మాట్లాడబోతున్నాడని. బ్రదర్ అన్నారు, అమ్మ మీ గ్రూప్లో ప్రతి ఒక్కరితో కూడా దేవాదేవుడు దర్శనం ద్వారా మాట్లాడతాడు తల్లి, కానీ ఒబీడియన్స్, విధేయత కలిగి ఉండమని దేవుడు చెప్తూ ఉన్నాడని చెప్పాడు బ్రదరు ఇందాల ఫోన్ చేసి. కాబట్టి దయచేసి విందాం. మనం దేవాదేవుడు ఇంతమంది బిడ్డల ద్వారా మాట్లాడుతున్నాడు మనతో. దర్శన భాగ్యం దేవుడు ఇచ్చాడు, కానీ అది కోల్పోకుండా ఉండడానికి మనం చేయాల్సిన ప్రయత్నం ఏంటంటే, దేవుడు గ్రేస్ ఇచ్చేశాడు, వరం ఇచ్చేశాడండి. ఫలం మనం పెంపొందించుకోవాలి. ఆత్మ వరాలు దేవుడు ఇస్తాడు, దేవుడి కృప చొప్పున. కానీ మనం ఫలాలుగా వాటిని మార్చుకోకపోతే కష్టము.
కొన్ని రోజులు చూస్తాడు దేవుడు ఉన్నది కూడా తీసేస్తాడని వాక్యం సెలవిస్తూ ఉంది. అదేవిధంగా ఉపయోగించిన వారికి ఆత్మ ఫలము ద్వారా అనేకులకు దీవెనకరంగా మారుతున్న వారికి ఇంకా వారికి అధికమైన దీవెన, అధికమైన వరాలు, అధికమైన ఫలాలు దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇది జరుగుతుంది ఎందుకంటే కేవలం వాక్యము ధ్యానించడం ద్వారా. ఏం చేయాలి? దర్శనాలు నిలబడాలి అన్నా, ప్రవచనాలు నిలబడాలి అన్నా, మన యొక్క జీవితంలో అరే నా ద్వారా ఆ బిడ్డ ఆశీర్వదింపబడాలి అన్నా, ఏది చేయాలన్నా దేవుడు మహిమార్థమై వాక్యం పట్టుకున్నవాడు పడిపోడు. ప్రియమైన బిడ్డ, వాక్యం పట్టుకోవాలి. ఇది ఎప్పటి నుంచో దేవుడు చెప్తున్నాడు. బట్ మరలా మనం వెనక్కి వెళ్ళిపోతున్నాం. మరలా మన యొక్క జీవితం ఆలోచనలోకి. అప్పుడు బాగానే ఉన్నారండి మనలో. ఈ రోజున తలంపు పరిశుద్ధాత్మ దేవుడు బస్సులో వస్తుంటే చెప్తూ ఉన్నాడు మనలో, అయ్యా దేవా నీ బిడ్డతో మరి మాతో నువ్వేం మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నావు అంటే దేవాదేవుడు ఒకటే మాట అంటున్నాడండి. ఇంతకు ముందుకు మొదటి ప్రేమ చాలా గొప్పగా మనలో చాలామంది ప్రేమించాము దేవుణ్ణి. ఇప్పుడు అంత గొప్పగా ప్రేమించలేకపోతున్నాం. దానికి కారణం ఏంటంటే అప్పుడు వాక్యం కూడా ఎక్కువ చదవలేదు మనం, కానీ ఒక ఆసక్తి అనేది ఉంది అప్పుడు. ఇప్పుడు మెల్లమెల్లగా ఏమవుతుందంటే కొంతమందికి, అందరికీ కాదు, దాహం ఎక్కువ అవుతున్న వాళ్ళు కొంతమంది ఉంటే దాహం మొత్తము అణిచివేస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు మనలో. అంటే ఏం వింటాంలే, ఇది ఒక్కరోజు ప్రార్థన, అరే రేపు వినొచ్చులే, ఎల్లుండి వినొచ్చులే, రోజు పోయేదేగా, రోజు చేసేదే కదా, రోజు చర్చికి వెళ్తున్నాను కదా, బోరు కొడుతుంది. బోరు కొట్టదమ్మా, బోరు అసలు కొట్టాల్సిన అవసరం లేదు. దయచేసి ఆ దేవాదేవుడు మన యొక్క జీవితాన్ని ఆపేస్తే ఏ కొట్టడాలు ఉండవు, బోరు కొట్టడం ఉండదు, ఇంకేది ఉండదు. సజీవ దహనాలుగా ఎంతోమంది మారిపోతున్నారు బస్సులలో. స్టిల్ వీఆర్ అలైవ్. దేవుడు కృప చొప్పున మనందరం బ్రతికే ఉన్నాం. బట్ మన బ్రతుకు ద్వారా దేవుడికి ఏదైనా ఉపయోగం ఉందా? ఈరోజు బ్రదర్ అడుగుతున్నారు, మన వల్ల ఏమైనా ఉపయోగం ఉందా దేవుడికి? దేవుడి వల్ల మనకి అనేక ఆశీర్వాదాలు, దేవుడి వల్ల మనం పొందుకుంటున్నాం అద్భుతం. కానీ మన వల్ల దేవుడికి ఏమైనా ఉపయోగం ఉందా అంటే ఒక్కసారి ప్రశ్నించుకుందాం, ఆత్మ పరిశీలన చేసుకుందామమ్మా. నువ్వు ఎక్కడన్నా ఉండి ఇప్పుడు ఈ సమయంలో వంటింట్లో ఉన్నావా, అన్నం పెడుతున్నావా, వడ్డిస్తున్నావా, ఎవరైనా వస్తూ ఉన్నారా ఇంట్లోకి? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. దేని మీద చేయబెట్టుకొని అసలు నేను ఎందుకు బ్రతికున్నాను, ఏం చేయడానికి బ్రతికున్నాను? సరే జాబ్ చేయట్లేము కొంతమంది, నేనేం చేయాలి? దేవుని అడగాలి, దేవుడి చిత్తం తెలుసుకోవాలి. సరే దేవుడిచ్చిన సంతానాన్ని నేను పోషిస్తూ ఉన్నాను, దేవుడిచ్చిన బిడ్డను నేను ఎలా పెంచాలి? దేవుడి చిత్తం ఏమయ్యింది? ఇది సరైన పెంపకం కాదు. నిజం, దేవుడు చెప్తున్నాడు, సరైన పెంపకం కాదు నువ్వు నేను చేసేది. ఎందుకు తెలుసా? నువ్వు వాక్యంలో కూర్చుంటావు, నీ బిడ్డ పక్క నుంచి పోతూ ఉంటుంది, వచ్చి అమ్మ వాక్యం చదువుదామని నువ్వు ఒకసారి పిలుస్తావు. తను ఏమంటుందంటే, అమ్మ నాకు టైర్డ్గా ఉంది, నాకు చేతగట్టు, నేను వెళ్ళి పడుకుంటా అంటది. నువ్వేం చేస్తావు అంటే, తల్లివి కదా, ప్రేమ ఎక్కువ ఉంది కదా, దేవుడి కన్నా ప్రేమ ఎక్కువ ఉంది నీకు నీ బిడ్డ మీద, చెప్తున్నావంట నువ్వు దేవుడితో. కాబట్టి అయ్యో నా బిడ్డ అలసిపోయి పడుకొని. దేవుడు అలా అనలేదు. అమ్మా పడుకోబోతున్నాం కదా, రేపు పొద్దున బ్రతుకుంటామో లేదో తెలియదు, దా నా తల్లి కదా, దా ముద్దాడు బిడ్డని కౌగిల్లోకి తీసుకో, నీ అమ్ముల పొదిలోకి తీసుకో. ఎందుకు వినదు? వింటది, కానీ పంచాల్సిన ప్రేమలో ఏదో లోపం ఉంది. తగిన సమయంగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించినట్లుగా బిడ్డలతో మనం మాట్లాడితే వాళ్ళు తప్పక వింటారు. మొట్టమొదటిగా మనం వినాలిగా. దేవుడు పిలుస్తున్నాడు, అమ్మా నా అమ్ముల పొదిలోకి రా. దేవుడు అంటూ ఉన్నాడు, వాడి అయిన బాణముగా చేసి వాడుకున్నట్టుకు తన అమ్ముల పొదిలో మనల్ని దాచాడంట. అమ్ముల పొదిలో దాస్తే దేవుడు ఎలా ఉంటుంది తెలుసా? ఏ దుష్టుడు వచ్చి ఎన్ని బాణాలు వేసినా తగలదు. తల్లి కొంగు అడ్డం ఉంటే, తల్లి చేతిలో అడ్డం ఉంటే, తల్లి ఒడి అడ్డం ఉంటే, తల్లి పాదాల మీద, తల్లి ఒడిలో నువ్వు పడుకుంటే, తల్లి మొత్తం ఆ చీర కొంగులో మొత్తం నన్ను చుట్టేసుకున్న తర్వాత బిడ్డ ఎలా కనబడతాడమ్మా? దేవుడి స్లీవ నీడలో మనం మరుగై ఉన్నాము. కాబట్టి ఇలాంటి అమ్ముల పొదిలో మనం ఈరోజు ఉన్నాము, కానీ మనము అనుభూతి చెందలేకపోతున్నాం. అంటే దానికి కారణం దేవుణ్ణి ధిక్కరించడం, దేవుడికి అవిధేయత చూపించడం. ఎన్నిసార్లు తెలుసా అవిధేయత? ఈరోజు మనము 1000 సార్ల కంటే ఎక్కువగానే ఆ దేవాతి దేవుడికి అవిధేయత చూపించాం. నిజం, దేవుడు చెప్తున్నాడు, నిజం అంటున్నాడు దేవుడు. 1000 సార్ల కంటే ఎక్కువగానే అవిధేయత చూపించాము. ఎలా అండి అని అడుగుతున్నారా? దేవాదేవుడు చెప్తున్నాడు, మొట్టమొదటిగా పొద్దున్న నేను నిన్ను లేపాను, ప్రార్థన చేసుకోమన్నాను, చేసుకోలేదు నువ్వు, అయిపోయింది. రెండవదిగా వాక్యం చదవమని చెప్పాను, చదివావా? చదవలేదు. ఏమన్నావంటే నాకు బిజీ, టైం అయింది ఆఫీస్ కన్నా. టైం అయింది ఆఫీస్కి, 20,000 30,000 నీకు అక్కడ శాలరీ ఇస్తున్నారు కాబట్టి, సంపాదించి పెట్టాలి కాబట్టి నువ్వు వెళ్తున్నావు. స్వార్థము కదా,
సంపాదించుకోవాలి, నా కూడేదో నేను చూసుకోవాలి, నా తిండేదో నేను తినాలి, నా బిడ్డలు కూడా పస్తులు ఉండకూడదు కాబట్టి సంపాదిస్తున్నా. అయితే దేవుడు అంటున్నాడు, మరి నీ సంపాదన ఎక్కడి నుంచి వచ్చింది? నీ జాబ్ ఎక్కడి నుంచి వచ్చింది? అనేక మంది బిడ్డలకు జాబ్ లేదు కదా, అనేక మంది బిడ్డలకు ఇండ్లు లేవు కదా, అనేక మంది బిడ్డలకి ఏ వ్యాపారాలు లేవు కదా, అనేక మంది బిడ్డలకు జాబ్స్ లేవు. అసలు ఈవెన్ 3 పూటలు తినడానికి కూడా బిడ్డలకి అన్నం లేదు. మరి ఈరోజు నువ్వు పొద్దున్న లేవగానే ఎందుకు మర్చిపోయావు నన్ను? నువ్వు ఈరోజు ఉదయం లేవగానే ఎందుకు మర్చిపోయావు నన్ను అంటే వాక్యాన్ని ఎందుకు మర్చిపోయావు అంటున్నాడు దేవుడు. ప్రార్థన ఎందుకు మర్చిపోయావు అంటున్నాడు దేవుడు. నాతో మాట్లాడడం ఎందుకు నువ్వు క్షణం పాటు కూడా ఆలోచించట్లేవు? పొద్దున్న లేస్తున్నావు, ఏదో చూస్తున్నావు, అంతే పైన చూస్తున్నావు, దేవుని చూస్తున్నావు, అయిపోయింది. కనీసం ప్రార్థన కూడా విశ్వాసంతో చేయట్లేవు. వెళ్ళొస్తాను, బాయ్ 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 బాయ్, పోతున్నాను, నన్ను చూసుకో, నేను ప్రయాణం కడుతున్నాను, నువ్వు రా. అవును, నువ్వు నా బానిసవి, నువ్వు నా దేవుడవు కాదు, నువ్వు రా అంటున్నావు దేవుడు. నువ్వు అలా కాదు చేయాల్సింది ప్రార్థన. సమస్తము నీకు సాధ్యమే కదా నా తండ్రి. నా వల్ల ఎంతమంది బిడ్డలు ప్రయాణం చేస్తున్నారు, అంతమంది బిడ్డను దీవించయ్యా. కొంతమంది చేస్తుండొచ్చు ప్రార్థన, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనం చేస్తున్న ప్రార్థనలో దేవుడి చిత్తం లేదు, మనం జీవిస్తున్న జీవిత విధానంలో దేవుడి చిత్తం లేదు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా మనందరితో? నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను. ఎలాంటి ఎన్నిక ఇది? చూడండి, ఇది ఎలాంటి ఎన్నిక? యెషయా గ్రంథము 49:2 ఆయన నాకు పదునైన కత్తి వంటి వాక్కునొసగెను. నీకు నాకిచ్చిన నోరు, నీకు నాకిచ్చిన కత్తి అనే ఖడ్గము అనే ఈ వాక్యము ఎదుటివారి యొక్క జీవితాన్ని కడుతుందమ్మా. భయపెట్టినప్పటికీ కొన్ని విషయాలలో కడుతుంది తప్పక. బిడ్డలు మారుతారు, వాక్యం వైపు తిరుగుతారు, దేవుడి వైపు తిరుగుతారు, దేవుడి యందు భయము భక్తి కలిగి జీవిస్తారు. కానీ మనలో చాలామంది ఈ యొక్క పదునైన కత్తి అంటే దేవుడి యొక్క వాక్యం, అవునా, 2 అంచుల ఖడ్గము కంటే పదునైనది. కానీ ఇది మనం పక్కకు పెడితే మన నోటి మాట కూడా పదునైనది. మనం ఎలా వాడుతున్నాం దాన్ని? అభిషేకం కోల్పోవడానికి, ఆశీర్వాదం కోల్పోవడానికి, దర్శన భాగ్యం కోల్పోవడానికి, దీవెన కోల్పోవడానికి, దేవుడి యొక్క రుచిని కోల్పోవడానికి, దేవుళ్ళు ఆనందించకుండా మనం ఆనందించలేకపోతున్నామని చెప్పడానికి కారణాలు ఏంటంటే మన నోటిని దేనికో ఉపయోగిస్తున్నాము. దేవుడు నాలుకనిచ్చింది ప్రకటించమని, ఫిలిప్పీ 2:10-11 ప్రకారం. మోకాలు ఇచ్చింది మోకరించమని, చేతులు ఇచ్చింది చేతులు ఎత్తమని, సమస్తాన్ని నీకు నాకు ప్రతి అవయవాన్ని కూడా దేవుడు ఇచ్చింది. అమ్మా నువ్వు వనువు కూడా నన్ను స్తుతించగలిగితే ఎంత ధన్యత్వము తల్లి. ఎక్కడుంటుంది రోగం? ఇక పటాపంచలైపోతుంది. అది రోగం ఎక్కడుంటుంది? ఉండదు. అది ఉన్నప్పటికీ భరించగలుగుతావు క్రీస్తు వలె. ఆమేన్, హల్లెలూయా. ఎప్పటికీ అండి ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మనం అందరం పాపాత్ములే పునీతులయ్యారు. డోంట్ ఫర్గెట్ దిస్. నువ్వు నేను తక్కువగా అంచనా వేసుకొని మనల్ని మనం సాతాను ఆలోచనలతో నింపుకొని ఇక నా వల్ల కాదు, నా బ్రతుకు కాదు, నేను ఏం చేయలేను. వాక్యం పరిచర్యకి ముందుకు ఇప్పుడు ఈ వాక్యం బోధించే ముందు కూడా పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఆ యొక్క నాకు శక్తి సరిపోయినప్పుడు కూడా దేవుడు ఒకటే అన్నాడు, నీ శక్తి సరిపోదు, నా శక్తిని అడుగు, నా కృప నీకు చాలును, నీ బలహీన సమయమందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. వాట్ ఎవర్ యూ మే రైట్ నా, నువ్వు ఎలాంటి స్థితిలో అయినా ఉండు ప్రియమైన బిడ్డ. నీకు చేత కావట్లేదేమో ఈ సమయంలో, కానీ దేవాదేవుడు అంటూ ఉన్నాడు, నా బలం అడుగు, నా శక్తిపై ఆధారపడు. ఎందుకంటే జకరియా 4:6 దేవాదేవుడు చెప్తున్నాడు, నా సైన్య బలము వలన కానీ నా సొంత బలము వలన కానీ నాకు విజయము కలుగదు. ఇఫ్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద బైబిల్, పరిశుద్ధమైన గ్రంథంలో ఒక వాక్యం ఉందంటే ఇట్స్ ట్రూ, అది సత్యము, అది మార్గము, అది జీవమయ్యింది. కానీ ఈ మార్గాన్ని నువ్వు నేను పట్టుకోవట్లేము, ఈ సత్యాన్ని నువ్వు నేను విశ్వసించట్లేము, ఈ యొక్క జీవాన్ని నువ్వు నేను పొందుకోవట్లేము. కాబట్టి నిర్జీవులుగా ఉన్నాము. ఈరోజు మనలో కొంతమంది చచ్చిపోయినట్లుగా ఉన్నాం, శవములాగా ఉన్నాము. వీఆర్ డెడ్ ఇన్ ద స్పిరిట్. మనం ఆత్మలో చచ్చిపోతున్నాం లిటరలీ. అందుకే శారీరకంగా మనం ఏ పని చేయలేకపోతున్నాం. అమ్మా గుర్తు చేస్తున్నాడు ప్రియమైన దేవుడు బిడ్డ, నిన్నే దేవుడు గుర్తు చేస్తున్నాడు, బలహీనమైపోతున్నావు. ఇంత ముందుగా ప్రార్థనలో ఉన్నట్టుగా ఇప్పుడు ఉండలేకపోతున్నావు, ఇంక్లూడింగ్ మీ, నాతో సహా. దానికి కారణం ఒకటే, వాక్యం తక్కువైపోయింది చదవడం. కాబట్టి దేవదేవుడు ఇక్కడ అంటూ ఉన్నాడు, నన్ను వాడి అయిన బాణముగా చేసి వాడుకొనుటకు తన అమ్ముల పొదిలో దాచను. అయితే ఇక్కడ దేవుడు తన యొక్క వాక్యాన్ని మనకిస్తే నోటికి, ఇప్పుడు ఈ వాక్యాన్ని ఉపయోగించకుండా వ్యర్థమైన మాటలు మాట్లాడడం, వ్యర్థమైన పలుకులు మాట్లాడడం,
ఆ? ఇద్దరు కూడిన చోట మూడో వ్యక్తి ఎవరైతే లేరో ఆ వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడుకోవడం. అమ్మ, తప్పుగా మాట్లాడుకోవడం, మంచి మాట్లాడుకోవడం కాదు. ఇప్పుడు మన గ్రూప్లో ఎవరైనా అక్క వాళ్ళు ఉంటారు, అరే ప్రార్థన విన్నపం వచ్చింది జోష్న, ఈ అమ్మాయి కోసం ప్రార్థన చేయమంటే అది తప్పు మాట కాదు అది. ఇద్దరి మధ్యలో ఒక అమ్మాయి గురించి మాట్లాడుతున్నామంటే అది తప్పు కాదు. అది ప్రార్థన చేసుకోవాలి. ఆ బిడ్డ ఇలా ఉందిరా, ఇలా ఉందమ్మా, ప్రార్థన చేద్దాం, ఇది తప్పు కాదు ఇవి. కానీ ఆమె ఇదంట అదంట ఇంకోటంట అని నువ్వు విన్నది ఒకటే, కానీ నువ్వు యాడ్ చేసరికి 99 యాడ్ చేసి 100 చెప్తావు మాటలు. ఏమన్నా ఉందా నీ నోటికి అభిషేకం? అసలు అది నోరేనా? అసలు అది నోరేనా? అసలు అవి మాటలేనా? అసలు అవి చేతులేనా? అసలు అవి కాళ్ళేనా? అసలు అది కడుపేనా, పొట్టేనా? అది ఉబ్బిపోయి చచ్చిపోతావా ఏంటి చెప్పకపోతే? బైబిల్లో ఉంది ఈ వాక్యం. మీరు ఎలాంటి ఆలోచిస్తుంటారంటే, నా నోటి మాటలు, నా ఆలోచనలు, నేను ఊహించుకునే మొత్తం కూడా ఇప్పుడు నేను బయట ఇంకో వ్యక్తితో చెప్పకపోతే నా పొట్ట పగిలి చచ్చిపోతానేమో అనుకుంటావు నువ్వు. బిడ్డ, నువ్వేం పొట్ట పగిలి చచ్చిపోవు. వాక్యం ఉంది తల్లి, శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథంలో ఉంది. నేను నోటి మాట చెప్పట్లే, కాకపోతే ఓపెన్ చేసి పెట్టుకోలేదు, ఈ సమయం లేదు కాబట్టి. దయచేసి దేవాదేవుడు చెప్తూ ఉన్నాడు, నీకు నాకు ఒక వాడి అయిన ఖడ్గాన్ని ఆ దేవాదేవుడు ఒక గొప్ప బాణముగా ఇచ్చాడు, వాడుకోమని, కుటుంబాలు నిలబెట్టుకోమని వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థించు. సాతానును ఎత్తిపట్టి ఇదిగో కొడుతూ ప్రార్థించు. వాక్యముతో కొట్టు, నీ నా సొంత ఆలోచనతో కాదు. వాక్యం అని 2 అంచుల కంటే పదునైన ఖడ్గము కంటే గొప్పది ఈ వాక్యము. దానితో కొట్టాలి, దానితో ఇదిగో బాధాలి వాడిని, అప్పుడు పోతాడు. కానీ నువ్వు నేనేం చేస్తున్నావు తెలుసా? మనుషుల్ని బాదుతున్నాం, మనుషుల్ని కొడుతున్నాం. ఈరోజు ఒక భర్త ఒక భార్య మీద చేసుకున్నాడు ఆల్రెడీ. కొట్టావు, నువ్వు ఎందుకు కొట్టావు నీకే తెలియదు, పిచ్చివాడివా? దేవుడి వాక్యం ఏం వింటున్నావు? నువ్వు ఏం వింటున్నావు? ఎక్కడికి వచ్చావు? ఏం విన్నావు? ఇప్పుడు ఏం విత్తుతున్నావు? నువ్వు ఏం కోస్తున్నావు? నువ్వు పిచ్చుందా అండి మనకేమన్నా? దేవుడు బాధపడుతున్నాడు. చెయ్యి ఎత్తే ముందు ఒక్కసారి ఆలోచించు ప్రియమైన బిడ్డ. దేవుడు ఎత్తితే పనికిరావు, బాతాలకు తొక్కేస్తాడు. సాతాను దేవుడు తొక్కేశాడు, మనల్ని తొక్కేడు. కానీ అవిధేయతపు ఆత్మ ఎవరిలో ఉన్న దేవుడు తొక్కేస్తాడు. ఎందుకు? దేవుడు అంతటి వాణి కావాలని దేవదూత అనుకుంది కాబట్టి తొక్కేశాడు దేవుడు. మరి దేవదూతల కంటే గొప్ప వాళ్ళమా మనం? దేవదూతల కంటే గొప్ప వాళ్ళమా మనము? దేవదూతలు 88 టైం లక్షలాది మంది బిడ్డలని ప్రమాదం నుండి కాపాడుతున్నారు. మరి మనమేం కాపాడుతున్నాం? ఒక్కరిని కూడా కాపాడుతున్నాం రోజుకి. ఇట్లా చూస్తే నిజంగా చెప్తున్నాను, లైక్ మన అసలు మానవులుగా ఉండి కూడా మనం 0 కంటే తక్కువ అండి. ఇంకా నన్ను అడిగితే మైనస్లోకి వెళ్ళాలేమో. అంటే మన బ్రతుకులు ఏ పాటికి వచ్చి చూడండి ఒకసారి. ఇలాంటి జీవితము పురుగు వంటిది, గడ్డి పోచ వంటిది, కాలిపోయే వంటిది, చచ్చిపోయే వంటిది. ఓ అవివేకి, ఈరోజు నీ పానం పోతే ఏంటి పరిస్థితి? ఒకటి గుర్తుపెట్టుకుందాం, ఈ సమయంలో మనం అందరము సమాధుల పండుగ చేసుకుంటున్నాము. ఇదిగో ఈ నవంబర్ నెలలో ఆత్మల పండుగ చేసుకుంటున్నాం. ఆత్మల పండుగ చేసుకునేటప్పుడు నీకు నాకు గుర్తు రావాల్సింది ఏంటి తెలుసా? ఆత్మల దాకా పోకు. అసలు వాళ్ళు ఎక్కడున్నారు? సమాధిలో పూడ్చాం. వాళ్ళ శరీరం ఎక్కడుంది? సమాధిలో ఉంది. ఈ పాటికి కుళ్ళు పట్టుంటుందిగా, ఈ పాటికి పురుగులు పట్టుంటాయిగా, ఈ పాటికి దుమ్ముదులు మొత్తం చేరి ఉంటుందిగా, కండరం మొత్తము అవయవ భాగాలు మొత్తము కూడా క్షీణించిపోయి ఉంటాయిగా, పురుగులు తిరుగుతూ ఉంటాయిగా. దేహము దుర్బలమైనది కానీ ఆత్మ శక్తివంతమైనది. దేవుడు ఆత్మని కాపాడుకోవాలి, ఆత్మని కాపాడుకుంటాడు. కానీ మన నోటి మాటలు, మన క్రియలు, మన చేతులు, మన పాదాలు, చేయకూడని పనులు, వీటన్నిటి ద్వారా దేని ద్వారా చేసాం? దేహము ద్వారా చేసాం. వాక్యం చదవమంటే చదవలేదు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాం. నోట్లోకి పురుగులు పోయి పడతాయి. ఇది జరుగుతుంది ఎక్కడ? సమాధిలో జరుగుతుంది. ఆల్రెడీ జరుగుతుంది. అది మనం చూడలేమేమో. మన బాడీలో ప్రతి అణువు కూడా పురుగులు వెళ్తాయి, తినేస్తాయి. ఎక్కడో బయట పుట్టవు ఆ పురుగులు, మనలోనే ఉంటాయంట. వైద్యశాస్త్రులు చెప్పి ఉన్నారు, మనలో కొన్ని పరమాణువులలో ఆ యొక్క పురుగులు అనేవి ఉంటాయి, మంచి పురుగులు. అవి వన్స్ వి డెడ్, మనం చచ్చిపోయిన తర్వాత ఈ యొక్క సోల్, ఈ ఆత్మ లేదు కాబట్టి అప్పటి వరకు వాటికి ఆహారం మనం తింటున్న దేవుడి యొక్క వాక్యమయ్యింది, తాగుతున్న దేవుడి యొక్క దివ్యమైన రక్తమయ్యింది, దివ్యమైన దేహమయ్యింది. అదేవిధంగా ఈ శరీరం కాబట్టి ఈ శరీరాన్ని పోషించుకోవడానికి మామూలుగా ఆహారాన్ని మనం భుజిస్తూ ఉన్నాం. వాటికి అప్పటి వరకు ఆహారం ఏంటంటే పురుగులకి ఆహారం ఏంటంటే మనం తినే ఆహారం. అవి తింటూ ఉంటాయి, వాటికి కూడా పోషిస్తూ ఉంటాం మన లోపల. మంచి పురుగులు అండి అవి. ఎప్పుడైతే ఒక వ్యక్తి చనిపోయాడో, సమాధిలోకి వెళ్ళిపోయాడో, శ్వాస లేదు,
బ్రీతింగ్ లేదు, సూర్యరశ్మి లేదు. ఒక వ్యక్తి ఒక మొత్తం చీకటిలోకి తోయబడ్డాడు, సమాధి గ్రేవ్ యార్డ్లోకి. ఇప్పుడు ఎలాంటి సూర్యరశ్మి లేదు, ఎలాంటి నీరు తాగట్లేడు, ఎలాంటి రక్తము ప్రసరణ లేదు, ఏమీ లేదు. కాబట్టి లిటరలీ ఆ పురుగులు మెల్లమెల్లగా 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 బాడీని తినేస్తూ 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 ఇంచు ఇంచు కూడా నువ్వు నేను ఏ మాటలు మాట్లాడావు అన్నిటినీ తినేస్తూనే మొత్తం శరీర భాగాన్ని మొత్తం తినేస్తాయి. లిటరలీ చెప్పాలంటే భయంకరమైనది శరీరంలో ఉన్న చావు, ఘోరమైన ఆ యొక్క ఇదండి. అసలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు చాలా అసహ్యంగా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ప్రేరేపించాడో నాకు తెలియదు. కాబట్టి ఈ శరీరాన్ని చూసుకున్నా మురుస్తున్నావు, ఈ దేహాన్ని చూసుకున్నా మురుస్తున్నావు. తెల్లగా ఉన్నాను, నల్లగా ఉన్నాను, జుట్టు బాగలేదు, నా అందం బాగలేదు, లేదంటే ఇంట్లో ఉన్న అద్దం బాగలేదు, అద్దాన్ని మార్చేయాలి. దేవుడు అంటున్నాడు ఆత్మ అందం ఎక్కడ పోయింది? ఆత్మలో అందం ఇంకెప్పుడు? నువ్వు నేను కూడా పరిశుద్ధమైన వాక్యం చదివి మనము రోజు రోజు దేవాదేవులు ఎదగాలి, ఇంకా ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి 24 గంటలు ఏం పెట్టుకున్నానా, ఏం వేసుకున్నానా, ఏం ధరించుకున్నానా, ఏం చేశానా అని కాదండి. ఈరోజు బ్రతికున్నాను, దేవుడి పరిచర్య ఏం చేశాను, ఈరోజు బ్రతికున్నాను, ఒక్క బిడ్డనైనా పరామర్శించానా? అందుకే ఆ దేవాదేవుడు మదర్ తెరేసమ్మ గారు పట్టుకున్న వాక్యం అండి ప్రపంచానికి దీవెనకరంగా ఆ తల్లి మారిందంటే మత్తయి సువార్త 24:35 అనుకుంటాను. అక్కడ వాక్యం ఉంది, ఇదిగో అవసరంలో ఉన్నవాడికి ఆహారం ఇచ్చావా, ఆకలితో ఉన్నవాడికి ఆహారం ఇచ్చావా, చెరసాలలో ఉన్నవాడిని దర్శింపవచ్చావా, హాస్పిటల్లో ఉన్నవాడికి వెళ్ళి పరామర్శించడానికి వచ్చావా. ఇలాంటి వాక్యాలని ఎందుకున్నాయి? అన్యులైనా కానీ ఏ ఒక్కరైనా కానీ మనము చేస్తున్నామా? చేయలేదు. ఈరోజు దేవుడి కోసం బ్రతికుంటే మరి ఈరోజు ఒక్క మంచి కార్యమైన దేవుడు మన ద్వారా చేసి ఉన్నాడా? దేవుడు చేయడానికి రెడీగా ఉన్నాడు, కానీ అవిధేయపు ఆత్మ. దేవుడు అంటాడు ఇదిగో అక్కడికి వెళ్ళు అంటాడు, లేదయ్యా నాకు చేతగాట్లేదు, ఇదిగో అక్కడికి ఒక బిడ్డ రాబోతుంది, ఎత్తుకొని వెళ్ళు. బుక్ ఎత్తుకుంటావా, బట్టలు ఎత్తుకుంటావా, జీన్స్ ప్యాంట్ తీసుకుంటావా, నీ ఇంట్లో ఏ సమృద్ధి ఉందో అది తీసుకొని వెళ్ళి దాన ధర్మం చేస్తావా, ఎల్లు. బెడ్షీట్ ఇస్తావా, ఎల్లు. ప్రార్థన చేస్తావా, ఎల్లు. నువ్వేం చేయగలుగుతావా? నేను ఆ యొక్క గ్రేస్, ఆ కృపని, ఆత్మ అభిషేకాన్ని నేను ఇచ్చే పంపిస్తున్నాను. నిన్ను ఉత్తిగానే పంపించట్లేను. ఆ ఇంటికో, ఆ కుటుంబానికో, లేదంటే బయట రోడ్డు మీదకో. 11 గంటల సమయంలో దేవుడు నిన్ను నన్ను లేపి 12 గంటల సమయంలో బయటికి వెళ్ళి రోడ్డు మీద ఒక వ్యక్తి చచ్చిపోబోతున్నాడు, వెళ్ళి చెప్పు, క్రీస్తు గురించి ప్రకటించండి. వెళ్తావా? నిజంగా గుండె మీద చేసుకొని చెప్పు. 12 గంటలకు దేవుడు తట్టాడు నిన్ను నన్ను, తట్టి ఇప్పుడు గేటు తెరిచి కిందికి వెళ్ళి నువ్వు అక్కడికి వెళ్ళు, ఒక వ్యక్తి కనబడతాడు, దేవాదేవుడు నిన్ను రక్షిస్తున్నా అని చెప్తూ ఉన్నాడు, నువ్వు మారు మనసు పొందుకో, ఏం కాదు, దేవుడు నీతో ఉన్నాడు, దయచేసి చచ్చిపోకమ్మా అని దేవుడు అన్నతోనో ఇంకెవరితోనో మాట్లాడమని దేవుడు చెప్పాడు. నేను వెళ్తామా? కానీ పునీతులు వెళ్ళారు. అలాంటి గొప్ప మఠకన్యా స్త్రీ ఈరోజు మనం ధ్యానిస్తున్న కథరిన్ లబోరే. అంటే వీరు మరియ తల్లి దర్శనాలు చూసిన తర్వాత చూస్తూ 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 కొన్ని రోజులకు ఏమైందంటే యేసుప్రభుల వారి యొక్క తిరు హృదయము, అమ్మ మరియ తల్లి యొక్క నిష్కలంక మాత హృదయము ఒకే దగ్గరికి వచ్చి ఇలా కలవడం చూసిందంట ఆ తల్లి. అంటే మర్జ్ అంటే ఏమంటాము? ఫర్ ఎగ్జాంపుల్ యోహాను సువార్త 3:30 ఎస్ లార్డ్, లేదు, యోహాను సువార్త 10:30 అందులో ఏముంది? నేను నా తండ్రి ఏకమై ఉన్నాం అంటే ఒక్కరమే. ఇక ఇలా ఆ దేవదేవుడు భార్య భర్తకు చెప్తున్నారు, మీరు ఏకమై ఉన్నారు, ఇప్పుడు ఏక శరీరం, మీరు 2 శరీరాలు అనలేదు. అందుకే మనందరికీ దేవాదేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క పునీతురాలి యొక్క మధ్యస్థ ప్రార్థన కూడా మనం ఈరోజు అడగగలిగితే, పునీత క్యాథరిన్ లబోరే గారి యొక్క మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా మనం దేవాదేవుని అడిగితే దేవాదేవుడు చెప్తున్నాడు, నా తల్లి హృదయాన్ని నేను దేవుణ్ణి, అవును గొప్పవాణ్ణి, నేను ప్రకటిస్తే తప్ప నా తల్లి గురించి ఎవరు ప్రకటించలేరు ప్రపంచానికి. అయితే నేను పరిశుద్ధాత్మతో నింపి నా బిడ్డలను కథోలిక శ్రీ సభలో లేవడుతుంది. ఎందుకంటే ఇదిగో నా తల్లి గొప్పతనాన్ని మర్చిపోకూడదని లేవడుతున్నాను. అంత మాత్రాన సత్యమైన బోధన తీసుకెళ్ళి ఎక్కడో పెట్టేసి అసత్యమైన బోధనలు చేస్తున్నానని డిఫరెంట్ డినామినేషన్లోకి, వర్గాలలోకి పరిగెట్టమని దేవుడు నీకు చెప్పలే. సత్యము తెలుసుకో, సత్యంలోనే ఉన్నావు, సత్యమైన కనతనీయ కథోలిక శ్రీ సభలో ఉన్నావు. అసలు ఏం జరుగుతుందో తెలుసుకో. బయటికి వెళ్ళే ముందు పిచ్చి పిచ్చిగా ఉందా మనందరికీ? దేవాదేవుడు అంటూ ఉన్నాడు, ఏంటి పిచ్చిందా మనకి? ఎన్నిసార్లు చెప్పాలి నీకు నాకు దేవుడు? ఎందుకు వెళ్తున్నావు మళ్ళీ వెళ్ళొద్దన్న ప్లేస్కి? దేవుడా నీకు యజమానుడు ఎవరో అయ్యనా?
వినమ్మా, దేవుడు చెప్తున్నా నీకే, విను. ఏడికెళ్తున్నావు నువ్వు? ఎలాంటి అపమార్గాన్ని ఎన్నుకుంటున్నావు? ఇక్కడ దేవుడి యొక్క వాక్యాన్ని వింటావు, దేవుడి యొక్క దివ్యమైన శరీరాన్ని తింటావు, దివ్యమైన రక్తాన్ని తాగుతావు. అరే, అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి అయోగ్యకరంగా చేస్తావు బయట పనులు. రోగం అది. 1 కొరింథీయుల రాసిన లేఖలో దేవదేవుడు చెప్తున్నాడు, అయోగ్యముగా దేవుడి యొక్క శరీర రక్తాన్ని భుజిస్తే వ్యాధిగ్రస్తులు అవుతారు. ఏసునామంలో మనలో ఎవరైనా తప్పులు చేసి ఉంటే అవ్వకుండా ఉందుముగాక, నీ చిత్తమైతే తండ్రి, ఆమేన్. దేవదేవుడు బాధపడుతున్నాడు కాబట్టి ఇలాంటి పనులు మనం చేయొద్దండి, పిచ్చి పిచ్చి పనులు. దేవుడి చిత్తమే ఉంది, అదే చేద్దాం. కాబట్టి దేవుడి చిత్తాన్ని చేసిన పునీత ఈ యొక్క క్యాథరిన్ లబోరే గారి యొక్క ద్వారా తల్లి ఆ యొక్క మఠకన్య స్త్రీ జీవితం ద్వారా దేవదేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు. అదేంటంటే తను దాని తర్వాత ఈ యొక్క దర్శనం చూసిన తర్వాత అమ్మ యేసుప్రభువు వారి యొక్క దివ్యమైన తిరు హృదయము, మరియ తల్లి యొక్క హృదయం 2 వచ్చి కలుసుకున్నట్లుగా దివ్య మనసు ముందు దర్శనం చూస్తూ ఉంది తను. ఆ సమయంలో ఆ తల్లి ఎంతో ఆనందపడిందండి. ఈ విషయాలు ఎవరికి చెప్పట్లేదు, ప్రపంచానికి ఈ విషయాలు తెలియవు. కానీ ఎవరికి చెప్తుంది తెలుసా? తన ఇష్టడైన ఒక గురువు, ఒక యాజకుడు ఉన్నారంట. 24 గంటలు కూడా ఏదైనా పరిచర్య చేస్తున్నప్పుడైనా, ప్రయాణానికి వెళ్తున్నప్పుడైనా, వాక్యానికి వెళ్తున్నప్పుడైనా, ఫాదర్ నేను ఇక్కడికి వెళ్తున్నాను, ఫాదర్ ఈ దర్శనం వస్తుంది, ఫాదర్ ఇలా ఉంది అని ప్రతి సమయంలో కూడా ఆ గురువుని, ఆ యాజకుని తన తండ్రిగా తను చేసుకుని ఎందుకంటే మనం అందరం అనుకుంటాము మనకి శారీరకంగా మన జన్మనిచ్చారు కాబట్టి మన తల్లిదండ్రులే తండ్రులు తల్లి అని. అమ్మా, పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఒకవేళ నువ్వు అడగనప్పుడు దేవుడు గర్భఫలాన్ని ఇచ్చుంటే నువ్వేమంటావు? దేవా, నువ్వు ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి నీకు స్తోత్రమయ్యా, గర్భఫలము యెహోవా ఇచ్చు స్వాస్థము, ఈ గర్భఫలాన్ని బట్టి నీకు స్తోత్రమయ్యా అని మనం అందరం ప్రార్థించట్లేమా తల్లి? మరి ఆ దేవాతి దేవుడు మనందరికీ ఒక తండ్రినిచ్చాడు, దేవుడి యొక్క ప్లేస్లో పెట్టాడు. ఆ తండ్రి పేరేంటి? యాజకుడు, ప్రధాన యాజకుడు. మనం అందరం కూడా మన కళ్ళతో చూస్తూ ఉన్నామండి. దివ్యమైన బలి పూజ దగ్గర నిలబడి దేవుడి యొక్క రక్త శరీరాలను యోగ్యముగా మనకి పంచి ఇచ్చుటకి, దేవుడి యొక్క దివ్యమైన ఆహారాన్ని మన నోటికి అందించుటకు యాజకులు చేస్తున్న పరిచర్య ఇంత అంతా కాదు. ఒక్క మాట ధ్యానించుకొని ముగించుకుందాం. మొన్నటి రోజున మన దివ్యమైన దేవుడి యొక్క సన్నిధికి వెళ్ళినప్పుడు, సెయింట్ మేరీస్ బెసిలికా చర్చ్కి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేశాడు. అదేంటంటే, నేను చిన్న షార్ట్ దివ్యమందస్ నుంచి బయటకు వచ్చి ఒక వాక్యం చెప్పుకొని రికార్డ్ చేసుకొని అది ఇలా నేను ప్రిపేర్ చేస్తూ వస్తూ ఉన్నాను ఇన్స్టాగ్రామ్లో. దాంట్లో కూడా చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒకసారి ఆగన్నాడు. ఆగి వెనక్కి తిరిగి చూశానండి. నేను వెనక్కి తిరిగి చూసినప్పుడు దేవాలయం వైపు చూశాను. పైన దేవాలయం పైన జీసస్ యొక్క స్లీవ ఉంది. ఆ కింద అమ్మ మరియ తల్లి యొక్క స్టాచ్యూ స్వరూపం అనేది ఉంది. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. కనతరైన కథోలిక శ్రీ సభలో ఎప్పుడూ కూడా మరియ తల్లిని హైలైట్ చేయరు అసలే. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయాలి. ప్రతిదీ కూడా దేవుడి స్లీవనే ఉంటుందండి. దాని తర్వాతే మరియ తల్లికి స్థానం ఇస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో దేవాదేవుడు అంటూ ఉన్నాడు, గురువుల గొప్పతనం తెలుసా నీకు అని. ఏంటయ్యా అంటే బోధిస్తూ ఉన్నాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు 2 గంటలు ఉంటావు, 3 గంటలు ఉంటావు, 4 గంటలు ఉంటావు, మ్యాక్సిమం 5 గంటలు ఉంటావేమో, మ్యాక్సిమం 7 గంటలు ఉంటావేమో. సరే, ఎంత కాదన్నా నిద్రపోతూ ఒక 9 గంటలు ఉంటావేమో దేవుడి కృప చొప్పున. 24 గంటలు ఉంటావా? 24 గంటలు కాపినా 8 గంటలు పడుకున్నావు, మిగతా గంటలు 16 గంటలు దేవుడి దేవాలయంలో ఉండగలుగుతావా? ఒకే ప్లేస్లో నువ్వు ఉండగలుగుతావా? 4 గోడల మధ్యలో ఉండగలుగుతావా? ఎవ్వరు లేకుండా. కానీ గురువులు ఉంటున్నారమ్మా, యాజకులు ఉంటున్నారు. వారి జీవితం ఎక్కడా? పాపంలో ఉన్న మన జీవితం ఎక్కడ? వారి పరిశుద్ధతని కాపాడుకోవడానికి, ఇటు వారికి ఇచ్చిన సంఘంలో ఉన్న బిడ్డల్ని కాచి కాపాడుకోవడానికి వారు పడుతున్న ప్రయాస అంతా ఇంత కాదు. తండ్రి అని నువ్వు నేను స్వీకరించి వారి కోసం ప్రార్థిస్తే అనేక అద్భుతాలు జరుగుతాయి. ఆమేన్, హల్లెలూయా. నేను ఒక్కటి చెప్తాను తల్లి, సాక్ష్యము. అదేంటంటే, నా గొప్పతనం కాదు, మన ప్రార్థనా గ్రూప్లో ప్రతి ఒక్క బిడ్డ ప్రతి శుక్రవారం కూడా ఉపవాసం ఉంటూ ప్రార్థన చేస్తున్నారు. దాని ఫలితాలు దేవుడి యొక్క కృప చొప్పున జరుగుతూ ఉన్నాయి. మా ఫాదర్ గారు, మా ప్యారిష్ ప్రీస్ట్ వచ్చి 6 months అయింది. మొదట్లో మా ఫాదర్ వాక్యం చెప్తున్నప్పుడు ఎలా చెప్పేవారు తెలుసా? చిన్నగా చెప్పేవారు. మైక్ దగ్గర కూడా పెద్దగా వినబడకపోయేది అస్సలే. నేను అనుకున్నాను, అయ్యా ఏంటయ్యా ఇది, ఎలా అయ్యా ఇలా అయితే అన్నప్పుడు దేవుడు ఏమన్నా తెలుసా?
క్వశ్చన్ చేయడం మానేసి ప్రశ్నించడం మానేసి ఫస్ట్ ప్రార్థన చేయి అన్నాడు. ఈ గురువు పోయాడనుకో ఇంకో గురువు వస్తాడు, ఈ గురువు పోయాడనుకో ఇంకో గురువు వస్తాడు. అయితే అందరు గురువులు అభిషక్తుని పంపించి మొత్తం స్వస్థతలు, చేయి పెడితే స్వస్థతలు అవ్వాలి, గర్భఫలం పొందుకోవాలి, చేయి పెడితే కుంటి వాళ్ళు నడవాలి, గుడ్డి వాళ్ళు నడవాలి. అంటే నువ్వేం చేస్తున్నావు గుడ్డిదానా అని నన్నే అన్నాడు దేవుడు. ఆధ్యాత్మిక అంధత్వంలో ఉన్నది నువ్వు, ఫాదర్ కాదు. ప్రార్థన చేయి, పిచ్చి పట్టిందా అంటున్నాడు దేవుడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీకు ఇచ్చిన బాధ్యత నువ్వు ఏం చేసావు? ఆ యొక్క ప్యారిష్లో నువ్వు ఉన్నావు, ప్రార్థన చేయి గురువు కోసం, మోకరించు గురువు కోసం. ఊరికే 24 గంటలు గురువు వాక్యం చెప్పట్లేడు, ఈ గురువు ఇట్లా చెప్పాడు, ఆ గురువు అట్లా లిటరలీ తల్లి నేను ఉన్నదే మాట్లాడతాను సూటిగా, ఆ దేవదేవుడు చెప్పిందే నేను మాట్లాడతాను. మా ఫాదరు జెరూసలేము అక్కడికి వెళ్ళాడు, ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళొచ్చారు. అయితే ఇప్పుడు 6 నెలలు, ఈ 6 నెలల్లో నేను పరిశుద్ధాత్మ కృప వల్ల పరిశీలించింది ఏంటంటే, అరే ఫాదర్ ఇప్పుడు మాట్లాడుతుంటే హృదయం కరుగుతుంది, ఫాదర్ మాట్లాడుతుంటే గుండె దద్దరిల్లుతుంది, ఫాదర్ మాట్లాడుతుంటే అభిషేకం వస్తుంది. ద సేమ్ పర్సన్, ఒకే వ్యక్తి 6 నెలల ముందు ఇలా లేడు, కానీ ఇప్పుడు ఇంకొక విధంగా ఉన్నాడు. అసలు ఏమైంది? పరిశుద్ధాత్మదేవుడి యొక్క అభిషేకము. దేవుడు ప్రార్థనలు విన్నాడు, దేవుడు మన ప్రార్థనలు విన్నాడు. ఆ బిడ్డ కోసం ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు, వారి ప్రార్థన విన్నాడు దేవుడు. ప్రార్థన చేసేవారు కరువయ్యారమ్మా ఈ ప్రపంచంలో, పరిచర్య చేసేవాళ్ళు కరువయ్యారయ్యమ్మా ఈ ప్రపంచంలో, ప్రేమను పంచేవారు కరువయ్యారమ్మా ఈ ప్రపంచంలో, పరామర్శించేవారు లేరు తల్లి ఈ లోకంలో. కనీసం ఈ గ్రూప్స్ ద్వారా అయినా దేవాదేవుడు వాక్యం ద్వారా పరామర్శిస్తున్నాడు. మర్చిపోతావా? రోజు దివ్యమైన దేవుడి యొక్క సన్నిధికి వెళ్ళినప్పుడు వాక్యం ద్వారా ఫాదర్ నిన్ను నన్ను బలపరచడం లేదా? ఫాదర్ అంటున్నావు, తండ్రి అంటున్నావు. ఎలా అమ్మా పిచ్చి పిచ్చి ఆలోచనతో ఫాదర్ మీద రుద్దేది మనము? వారి యొక్క హింసలకి, వారి యొక్క చావులకి, వారి యొక్క మరణాలకి, వారి యొక్క మాటలకి, వారి యొక్క చేతలకి కారణం అవ్వకూడదమ్మా మనము. 4 తరాలు తల్లి శపించబడేది. దయచేసి వేగిర పడదాము ప్రార్థనలో. ఆ బిడ్డల కోసం మనం అందరం ప్రార్థించుదాం. అదేవిధంగా ప్రతిరోజు కూడా మీ యొక్క ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో 10,000 మంది కంటే ఎక్కువ గురువుల కోసం ప్రార్థన చేయండి, మఠ కన్యాస్త్రీల కోసం ప్రార్థించండి, అభిషక్తుల కోసం ప్రార్థించండి, గురువులు కాని వారి కోసం ప్రార్థించండి, గురువులు అవ్వబోతున్న వారి కోసం ప్రార్థించండి. అదేవిధంగా బ్రదర్స్గా ఉండి డీకన్స్గా ఇంకా మారిన బిడ్డలు డీకన్స్గా మారాలి అని ప్రార్థించండి అని మేరీ అక్క చెప్పిందే ఈ రోజున ఈ గ్రూప్లో నేను చెప్తూ ఉన్నాను. కాబట్టి దయచేసి మనం అందరం ప్రార్థిద్దాం. అయితే దేవాదేవుడు చెప్తున్నాడు ఇక్కడ వాక్యంలో, తన అమ్ముల పొదిలో మనల్ని దాచుకున్నాడు. మనమందరము కూడా విజ్ఞాపన కర్తలము, దేవుడి యొక్క కను పాపలం. వినుతల్లి, అయిపోయింది వాక్యం. కను పాపలం. కానీ విజ్ఞాపన కర్తల కంటే దివ్యమైన బలిపీఠం దగ్గర ప్రార్థన చేస్తున్న విజ్ఞాపన కర్త ఎవరు అంటే యాజకుడు, ప్రధాన యాజకుడు. యేసుప్రభుల వారి యొక్క ప్లేస్లో ఉన్నారు. వారు ఎవరంటే యాజకులు కదా. ఈ యాజకులు మనం ఏమంటున్నామంటే పరిశుద్ధమైన గ్రంథంలో దేవుడి యొక్క కనుగుడ్డంట. కనుగుడ్డు. నువ్వు నేను ఆస్తిపాస్తుల కోసం, అంతస్తుల కోసం, రిపోర్ట్ల కోసం, వాటి కోసం, వీటి కోసం రోడ్ల మీద వాడి కొట్టుకోవడం కాదు, నీ ఆస్తి నా ఆస్తి అని. దేవుడి బిడ్డల కోసం ఎవరైనా తిరగబడితే వెళ్ళి కొట్టడానికైనా సిద్ధపడాలి. దేవుడి చిత్తం అయితే వారి మీదకి ఎవరైనా ఎదురు తిరిగితే దేవదేవుడు చెప్తూ ఉన్నాడు, ఎవరి మీదకి? గురువుల మీదకి ఎదురు తిరగద్దు. నువ్వు నేను అస్సలే ఎదురు తిరగద్దు. ఎవరైనా ఎదురు తిరిగితే వారి స్వరం మనం అవ్వాలి. వారు మాట్లాడలేము, మనం మాట్లాడాలి. వాళ్ళు సైలెంట్గా ఉంటారు. కొంతమంది అరే పోనీలే పర్లేదు అర్థం చేసుకుంటాడు బిడ్డ. నో, కొంతమంది తీసుకెళ్ళి రుద్దుతుంటారు ప్యారిష్ మొత్తంలో. ఏం చేయాలి? అక్కడికి ఆపేయాలి నువ్వు నేను దాన్ని ఆపేయాలి. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు. యాజకుడి గురించి అలా మాట్లాడకూడదు, తప్పది. దేవుడు చూస్తున్నాడు, దేవుడి ప్లేస్లో ఉన్నాడు, దేవుడి స్థానంలో ఉన్నాడు. నువ్వు చూసావా? నువ్వు వెళ్ళావా? లేదండి, వేరే మాటలు విని నీకొచ్చి పట్టుకొని చెప్తున్నాను. నోరు మూసుకొని ఉండు, అదే నోరు తెరచి ప్రార్థన చేయి. లేదంటే చేత కాకపోతే ఊకో. నిజంగా చెప్తున్నాను, పరిశుద్ధాత్మదేవుడు చాలామంది గురువులు, మఠకన్యా స్త్రీలు ఎందుకు హింసల గుండా వెళ్ళి చచ్చిపోతున్నారంటే లిటరలీ వీఆర్ ద రీజన్. మనమే కారణమై ఉన్నాము. సభే, శ్రీ సంఘము, ఈ యొక్క కథోలిక శ్రీ సభ చాలా మటుకు ఆ యొక్క ప్రజలే కారణం అవుతూ ఉన్నారు. ఎక్కడో డినామినేషన్స్లో వచ్చి, వర్గాలలో వచ్చి కొట్టి చంపడం కాదండి.
చేస్తుంది. మనలో ఉన్నవారు మనలో కొంతమంది అలా చేస్తూ ఉన్నారు. విపరీతమైన రోదన, విపరీతమైన ఆక్రందన, విపరీతమైన మరణ వేదనను మనం చూస్తూ ఉన్నాము మన కనతలిన కథోలిక శ్రీ సభలో. ఇది గుర్తుపట్టకుండా ఎక్కడ పోయి స్తుతి ఆరాధన చేస్తున్నావు, ఎక్కడ పోయి ఏ వర్గాలలో పోయి వత్తాసులు పలుకుతున్నావు, ఏ పాశ్రమ కావాలి, ఏ పాశ్రయ కావాలి నీకు నాకు గుర్తుపట్టు. దేవుడు చెప్తున్నాడు, దేవుడే అన్నాడు, ఇదిగో పేతురు, ఈ రాతిపై నేను నా సంఘాన్ని నిర్మిస్తాను, దీన్ని నరక శక్తులు జయింపజాలవు. ఒకవేళ నువ్వు నేను ఆపోజిట్ వర్గంలోకి వెళ్ళి కథోలిక శ్రీ సభ మీద తిరగబడ్డావంటే యూ కెనాట్ ఏబుల్ టు డిఫీట్ ద క్యాథలిక్ చర్చ్. దానికి మారుగా నువ్వు మేబీ అంటే నా నోటితో నేను పలకని తల్లి, దేవుడు చెప్తూ ఉన్నాడు కాబట్టి అంటూ ఉన్నాను. దానికి మారుగా నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకోకపోయినా పర్లేదు, కానీ పిచ్చి పిచ్చి మళ్ళా వేరే శాపవర్షాలు పొందుకోకుండా ఉండాలి మనం. కాబట్టి దేవుడికి విరుద్ధంగా, దేవుడి మాటకు విరుద్ధంగా, దేవుడి ఆజ్ఞకు విరుద్ధంగా నిలబడ్డవాడు లూసిఫర్, పడిపోయిన వాడు లూసిఫర్. అదేవిధంగా దేవుడి వాగ్దానానికి కట్టుబడని వేరే వర్గాలు కూడా మరి ఏమనాలి? అదేంటమ్మా అన్నిని ప్రేమించమని చెప్పావు కదా అంటే, పరిశుద్ధమైన వాక్యము తెలియని వాడిని ప్రేమిస్తే తప్పు లేదమ్మా. కానీ పరిశుద్ధమైన గ్రంథం మొత్తం చదివి తెలిసినట్టుగా నాటకం ఆడుతూ ఇష్టం వచ్చిన స్టోరీలు చెప్తే స్టేజీల మీద ప్రజలందరూ అట్రాక్ట్ అవుతారేమో, కానీ దేవుణ్ణి సంతోషపెట్టలేవు. ప్రజలందరూ సొంత మాటల ద్వారా, నీ నా సొంత మాటల ద్వారా అట్రాక్ట్ చేసుకుంటావేమో, వెనక పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెడతావేమో, లేదంటే వీడియోలు పెడతావేమో, పెద్ద పెద్దవి పెడతావేమో, మ్యూజిక్ ప్లేయర్లు పెడతావేమో, డిస్కో లైట్లు పెడతావేమో, ఇంకేమన్నా లైట్లు పెడతావేమో, ఏమన్నా పెట్టుకో నువ్వు. కానీ దేవుణ్ణి ఎక్కడ పెట్టావు? దివ్యమైన బలిపీఠం ఎక్కడ? అక్కడ దివ్యమైన బలిపీఠం ఉండదు, కానీ దివ్యమైన బలి విందు మాత్రం జరుగుతుందంట. ఎట్లా జరుగుతుంది? ఇట్స్ అ ఫేక్, అది ఫాల్స్, అది అసత్యం. దివ్యమైన దేవుడి యొక్క అపోస్తలత్వం మీద కట్టబడకుండా, అపోస్తల పైన విశ్వాసము లేకుండా, ఆత్మల మీద విశ్వాసము లేకుండా, దేవుడి మీద విశ్వాసం లేకుండా, దేవుడి బిడ్డలు చచ్చిపోయారు కదా, నేను కూడా అట్లే చచ్చిపోతాను, పురుగులు బట్టి చచ్చిపోతాను, ఇక నా ఆత్మ కూడా నశిస్తుంది, ఈ లోకంలో ఉన్నన్ని రోజులు నేను సంపాదిస్తూనే బ్రతుకుతాను, అయితే నన్నొక్కడిని మాత్రమే దేవుడు దైవరాజ్యానికి తీసుకెళ్తాడు, పునీతులే లేరు, మరియ తల్లి లేదు, నేను ఒక్కనే పరమ పవిత్రుని, పరమ పరిశుద్ధురాల్ని, నేను మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తాను. ఓ అవివేకి, నిరీక్షణ లేని నీ యొక్క జీవితం వ్యర్థము. ఏం ప్రకటిస్తున్నావు మరి నువ్వు నిరీక్షణలో? దేనికోసం నిరీక్షించమంటున్నావు? నిన్ను నన్ను స్టేజ్ల మీదకి చూడడానికా? లేదు. అందుకే గుర్తుపెట్టుకోండి, ఈ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరు ఏదో ఎవరో వాక్యం చెప్తుంటే నోరు ఒప్పలించుకొని చూడడం కాదు. నేను టు బీ ఫ్రాంక్ మాట్లాడుతున్నాను తల్లి, తప్పుగా అనుకోవద్దు. నువ్వు వాక్యం చెప్పాలి, నువ్వు ముందుకు రావాలి. ఆత్మఫలం అనేది ఫలించడం అంటే ఏంటి తెలుసా అండి? ఒక్కరి వాక్యం చెప్తుంటే 20 మంది వింటూనే 24 గంటలు ఉండడం కాదు, 30 మంది ఇంకా జీవితాంతం వినమని కాదు దానికి అర్థం. మారాలి మన జీవితాలు, మనం వాక్యం చెప్పేవారిగా మారాలి, మనం పరిచర్య చేసేవారిగా మారాలి, మనం ప్రేమ పంచేవారిగా మారాలి, అనేకులకు దీవెనకరంగా మారాలి అని ఆ దేవదేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. చివరిగా ఒక్క మాట అమ్మ, యెషయా గ్రంథము 49, యెషయా గ్రంథము 49 ఇది చెప్పాలి, లేకపోతే మనం మనశ్శాంతిగా ఎగ్జిట్ అవ్వలేము గ్రూప్ నుండి. కాబట్టి చూడండి, యెషయా గ్రంథం 49:4 చూడండి. దేవాదేవుడు అంటూ ఉన్నాడు ఇక్కడ దేవుడు ప్రజలు అంటూ ఉన్నారంట, నేను నిరర్ధకముగా శ్రమపడి తిని. మనం అంటున్నామంట, నేను నిరర్ధకముగా శ్రమపడి తిని. అరే, నేను ఇన్ని ప్రార్థనలు వ్యర్థంగా చేశానే, నేను ఇన్ని ఉపవాసాలు వ్యర్థంగా చేశానే, అరే ఇన్ని రోజు పొద్దున లేస్తున్నానే, ఇవన్నీ కూడా నిరర్ధకము అని నువ్వు శ్రమ పడుతున్నావని నువ్వు అనుకుంటున్నావంట. నేను నా బలము అంతటినీ వినియోగించిన ఫలితము సాధింపజాలనైతిని అని నేను అనుకుంటుని. నా యొక్క శక్తిని అంతా ఉపయోగించాను ప్రార్థన చేయడానికి, లేవడానికి, ఉపవాసం ఉండడానికి, బిడ్డలతో ప్రార్థనలకు వెళ్ళడానికి, స్తుతి ఆరాధన చేయడానికి, ఇవన్నిటి కోసం నా బలాన్ని ఉపయోగించాను. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు నేను ఇలా అనుకుంటున్నావు, నిరర్ధకము, నా బలం వ్యర్థము, ఫలితం లేదు, నా బ్రతికి ఇంకా ముందుకు కొనసాగదని. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా?
కానీ ప్రభువు తప్పక నా కోపు తీసుకొనును. ఆమేన్. హల్లెలూయా. అంటే నా కోపు తీసుకొని అంటే నాకు అర్థమైన లాంగ్వేజ్ అంటే యుద్ధము యెహోవాదే, దేవుడు నా పక్షాన పోరాడతాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటున్నాడు, నా కృషికి నన్ను బహూకరించును. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నీతో అంటున్నాడు, నీ కృషికి దేవుడు బహూకరించబోతూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు చేసిన ప్రార్థనలు వ్యర్థం అవ్వవు, నువ్వు విడిచిన కన్నీరు వ్యర్థం అవ్వదు. దేవుడు తన యొక్క కన్నీటి తన యొక్క బుడ్డిలో మన యొక్క కన్నీటిని దాచుకొని ఉన్నాడు. కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు 2 మాటలు, నీ కృషికి నేను నిన్ను తప్పక బహూకరిస్తాను. ఇది కేవలం ఈ లోక బహుమానమే కాదు, కానీ పరలోకములో నీతి కిరీటము దేవాదేవుడు ఇస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అదేవిధంగా ఈ రోజున మనందరికీ కూడా ఆ దేవాదేవుడు చెప్తున్నాడు, నేను ఎక్కడో ఉన్నానండి, దేవుడి యొక్క సన్నిధిని అనుభవించలేకపోతున్నాను, నా పని అయిపోయిందండి అని అనుకోవద్దు. దేవుడి ఒడిలో, దేవుడి అమ్ముల పొదిలో, దేవుడి యొక్క స్లీవ నీడలో దేవుడు మనల్ని ఆల్రెడీ భద్రపరిచి ఉన్నాడు. నో వన్ కెన్ డిఫీట్ అస్. దుష్టుడు ఎట్టి పరిస్థితుల్లో ముట్టలేడు. కానీ నువ్వు నేను ఆహ్వానిస్తున్నామేమో గుర్తుపట్టు, ఆహ్వానించొద్దు. దయచేసి మనం వేగిరపడి రోజు ఆ దేవాదేవులు ఒక సమయం కుదరలేదా ప్రార్థన చేయడం, ఇంకో సమయాన్ని అయ్యా నాకు దయచేయని అడగడం ప్రార్థన మన యొక్క వాక్య జీవితం. ఆ దేవాదేవులు ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలి, కానీ వెనక్కి వెళ్ళొద్దు అని ఆ దేవాదేవుడు అందరితో కూడా ఈరోజు మాట్లాడి ఉన్నాడు. అయ్యా, ఈ వాక్య పరిచయని బట్టి నీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ, అవును తండ్రి, ఈరోజు పునీతురాలైన పునీత క్యాథరిన్ లబోరే గారి యొక్క మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా నా తండ్రి నీ చిత్తమైతే మాకు గొంతుకి స్వస్థత దయచేయండి నా తండ్రి. అయ్యా, అదేవిధంగా 40 ఏళ్ళ తన శేష జీవితాన్ని నా తండ్రి సారీలా అమ్మ మరియ తల్లి దర్శనాలను పొందుకున్న ఈ యొక్క పునీతురాలి మధ్యస్థ ప్రార్థన ద్వారా నీ చిత్తమైతే మాకు కూడా మరియ తల్లి దర్శనాలను, నీ దర్శన భాగ్యాన్ని, నీ హృదయం చూసే భాగ్యాన్ని నీ చిత్తమైతే మా అందరికీ దయచేయమని, కనీసం నీ పాదాల దగ్గర పనిచేస్తున్న దేవదూతలైనా వారినైనా మేము చూసే భాగ్యాన్ని మాకు దయచేయమని, అప్పుడైనా మేము ధైర్యంగా ఉండి మా యొక్క ఇంట్లో ప్రతి కార్యాన్ని చేసుకునే కృప మాకు వస్తుందని మేము విశ్వసిస్తూ, ఈ వాక్య పరిచర్యకి ప్రతి బిడ్డను కూడా అంటగొట్టి నాయన వారి యొక్క మనసులో ఉన్న ప్రతి ప్రశ్నకు నువ్వు సమాధానం తెలియజేస్తున్నావని నేను విశ్వసిస్తూ, మా నాథుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో, ఉన్నతమైన నామంలో, ఘనమైన నామంలో మేము అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్.